హాయ్, నమస్తే. వెల్కమ్ టు అరటాకులో భోజనం. హోటల్ స్టైల్లో మైసూర్ బోండాను ఇంట్లోనే ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. పర్ఫెక్ట్గా ఎలా చేయాలో కొలతలతో సహా చెప్పబోతున్నాను. ఈ బోండా చాలా స్పాంజీగా, ఫ్లఫీగా, లోపల పిండి పిండిగా ఉండకుండా హోటల్లో తిన్నట్టు రావాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు పెరుగుని తీసుకోండి. పుల్లని పెరుగే ఉండాల్సిన అవసరం ఏం లేదండి. మీ దగ్గర ఏ పెరుగు ఉంటే ఆ పెరుగుని వాడుకోండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మరొక 2 నిమిషాలు చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము ఏ కప్పుతో పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు మైదా పిండిని తీసుకోవాలి. ఈ బోండా క్రిస్పీగా రావడానికి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. ఈ బియ్యం పిండి వేయడం వల్ల బోండా టేస్ట్ ఏమి మారదండి. ఇప్పుడు ఈ పిండిని పెరుగును చక్కగా కలుపుకోండి. నాకు ఈ పిండికి వేసుకున్న పెరుగు కరెక్ట్గా సరిపోయింది. మీకు కానీ పిండి మరీ గట్టిగా అయితే కొన్ని నీళ్లు పోసుకోండి. పిండి అనేది మరీ లూజ్గా కలుపుకోవద్దండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సాగాలి. ఈ పిండిని 3-4 నిమిషాల పాటు చక్కగా బీట్ చేసుకోవాలి. దీనివల్ల పిండిలో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అయ్యి బోండా అనేది ఫ్లఫీగా వస్తుంది. ఈ పిండిని ఇప్పుడు 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి 30 నుండి 60 నిమిషాల పాటు ఖచ్చితంగా నానాలి. పిండి ఎంత ఎక్కువగా నానితే అంత చక్కగా బోండాలు వస్తాయి. పిండి నానేలోపు టమాటా చట్నీ చేసుకుందాము. ముందుగా ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 3-4 పచ్చిమిర్చిని, 2-3 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని ఒక 2 నిమిషాలు చక్కగా వేయించుకోవాలి. ఇందులో 3 కట్ చేసిన టమాటాలను వేసుకొని కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకొని మరొక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించిన దాన్ని చల్లారబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో వేసుకుందాము. ఈ చట్నీకి ఇప్పుడు మనం పోపు వేసుకుందాము. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్న తర్వాత అందులో కొంచెం శనగపప్పు, 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకొని దీన్ని చట్నీ పైన వేసుకోవాలి. ముందుగా గంట పాటు పక్కన పెట్టుకున్న ఈ పిండిలో మనం ఇప్పుడు 1/2 చెంచా వంట సోడా వేసుకొని మరొకసారి చక్కగా బీట్ చేసుకోవాలి. మరోవైపు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని ఆయిల్లోకి వేసుకోవాలి. లేదు మాకు రాదు అంటే మనం బజ్జీలు వేసుకున్నట్టయినా వేసుకోవచ్చు. ఈ బోండాలను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకవైపు ఫ్రై అయ్యాక మరోవైపు తిప్పుకొని కాల్చుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, బజ్జీలాగా వేసినా కూడా బోండాలు ఎంత గుండ్రగా వచ్చాయో. ఇలాగా వీటిని కూడా ఫ్రై చేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు వీటిని మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఈ బోండాల కాంబినేషన్గా నేను పల్లీ చట్నీ కూడా చేశానండి. ఈ చట్నీ వీడియో నేను ప్రీవియస్గా అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. మీరు కూడా ఇదే కొలతలతో ట్రై చేయండి, తప్పకుండా బోండాలు చక్కగా వస్తాయి. ఈసారి ఈ మైసూర్ బోండాను మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.